హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఇలా చేస్తే తినని వాళ్ళు కూడా తినేస్తారండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. ఇప్పుడు 1/2 కేజీ ఫిష్ అయితే తీసుకున్నానండి. ఇది శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్నాను. ఒక బౌల్ అయితే తీసుకున్నా, అందులో 1 స్పూన్ అయితే సాల్ట్ వేసాను, 2 స్పూన్ల కారం వేస్తున్నా, పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, అర టీ స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా దంచి పెట్టుకున్నానండి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, చిన్న నిమ్మకాయ వద్దండి, ఇందులో అయితే పిండుతున్నాను. ఈ మిశ్రమాన్ని అంతా కలిపేసుకుందాం. కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా మసాలా అంతా కలిపేసాక చేప ముక్కలకి అయితే పట్టించాలండి. చూడండి, ముక్క అంతటికి ఈ విధంగా అయితే పట్టించాలి. ఇలా అయితే మన దగ్గర ఉన్న ముక్కలన్నిటికీ పట్టించేసుకోవాలండి. ఇలా ముక్కలన్నిటికి పట్టించేసుకుని 1 గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. లేకపోతే బయట అయినా ఉంచేవచ్చు మూత పెట్టేసి. చూడండి, గంట తర్వాత ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టానండి. వీటెక్కింది, ముక్కలు అయితే వేస్తున్నాను. తక్కువ ఆయిల్ అయితే పెట్టానండి, వేస్ట్ అవుతుందని 3 ముక్కలు అయితే వేస్తున్నాను. తర్వాత ఆయిల్ అయితే వేస్ట్ అయిపోతుందని తక్కువ ఆయిల్ అయితే పోస్తున్నానండి. మరో వైపుకి అయితే తిప్పుతున్నాను. మంటని స్లోగా అయితే పెట్టుకుని వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతే లోపల ఉడకవు. చూడండి, ముక్కలు అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఈ విధంగా అయితే సరిపోతాయండి. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఫిష్ ఫ్రై అయితే అయిపోయిందండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఇలాంటి మరెన్నో వంటలతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్.